కేంద్రం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం అమీతుమీకి సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు రేపు పలు రాష్ట్రాల నాయకులతో సీఎం స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలు రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. డీలిమిటేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేస్తున్న యుద్ధాన్ని మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగానే శనివారం చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే ఈ సమావేశానికి రావాలని కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. అలాగే ఆ 7 రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు చేద్దామని వారికి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశం భారత సమాఖ్య వ్యవస్థలో చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని ఎక్స్ వేదికగా ఎంకే స్టాలిన్ తెలిపారు. 2026 జనాభా స్థాయి ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం దెబ్బతింటుందన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం 2026లో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం కోల్పోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎంకే స్టాలిన్ సహా పలువురు నేతలు కేంద్రం హామీలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరగటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. పునర్విభజన అంటూ జరిగితే 1971 జనాభా లెక్కల ప్రకారం జరగాలని మార్చి 5న చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో డీఎంకే తీర్మానించింది. అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు చెన్నైకి వెళ్లారు. పునర్విభజనపై తమ ఆందోళనలను వ్యక్తపరచాలని, సమైక్య హక్కులను రక్షించుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో చెన్నైలో జరిగే సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.